దీని మీద కారుమూరి వెంకటరెడ్డిని ఇమ్మీడియట్ గా పార్టీ నుంచి బర్తరఫ్ చేయాలా. రైట్. శేఖర్ రెడ్డి గారు చాలా యాజిటేటెడ్ గా ఫ్రస్ట్రేటెడ్ గా అతను మాట్లాడు. వెంకటరెడ్డి ఆయనకి చేసిన అన్యాయం ఏంటి సార్? ఏమో సార్, వాళ్ళిద్దరికి ఏమైనా పొలం గట్టు తగాదాలు ఉన్నాయేమో, నాకేం తెలుసు సార్. ఒక విషయం సార్, మా పార్టీ అధికార ప్రతినిధి పట్టుకొని ఏదో అన్నాడు సార్. వెంకటరెడ్డి అనే అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. బోరుగడ్డ అనిల్ ఎవరు? కోన్కిస్క గొట్టంగాడు. అతని భాషలోనే చెప్తున్నాను సార్. ఎవరి బోరుగడ్డ అనిల్? కోన్కిస్క గొట్టంగాడు అంటే ఆయన మా పార్టీ అధికార ప్రతినిధి కాదు. మైండ్ పోయింది ఆయనకి, మా సజ్జల రామకృష్ణారెడ్డి గారికి కాదు. మైండ్ పోయింది ఆయనకి, మా మీడియా కార్యదర్శి, మా మీడియా మొత్తం చూసుకునే మా స్టేట్ జనరల్ సెక్రటరీ అయినటువంటి పూడి శ్రీహరి గారికి కాదు. ఎవరికి పోయింది సార్? నేను ఒకటి చూపిస్తాను సార్. నేను ఒక చిన్న ఉదాహరణ ఒకటి చూపించాను సార్. మేము మొదటి నుంచి సార్, ఈ రోజు నుంచి కాదు. కాకపోతే ఒకటి సార్, హోం మంత్రి పదవి ఇచ్చిన వాళ్ళకి మేము అన్యాయం చేసినట్టు సార్. పాపం మా దళిత సోదరుడు సార్ విజయ్, ఆయనకి 2.5 సంవత్సరాలకి ఏమీ లేదు సార్, కానీ ఆయనకి పార్టీ న్యాయం చేసినట్టు సార్. ఏం కాంట్రడిక్షన్స్? ఒక్క నిమిషం సార్. సో సార్, మీకు ఒక అద్భుతమైన వీడియో ఒకటి చూపించారు సార్. నిన్న బోరుగడ్డ అనిల్ గారు వచ్చి మా ప్రెస్ కాన్ఫరెన్స్ జరిగేది మీడియా రూమ్ ఎదురుగా ఫుట్పాత్ మీద కూర్చున్నారు సార్. అక్కడి నుంచి అతను వీడియో కవరేజ్ అందరు చేశారు సార్. టీవీ5, ఏబిఎన్ వీళ్ళు రాగానే అతన్ని లేపు సార్. అతన్ని లేపి జగన్మోహన్ రెడ్డి గారి ఆఫీస్ కనిపించే విధంగా, ఆ గేట్ కనిపించే విధంగా ఇటువైపుకి తిప్పి ఇలా పెట్టి అతన్ని ఒక బాధితుడిగా, నాకు ఇప్పటికే అర్థం కాని విషయం సార్. నిన్నటి వరకు రాక్షెట్టి, ఈ రోజు మీకు బాధితుడు ఎట్టయిండు. నిన్నటి వరకు రౌడీ షీటర్ అని అతను మాట్లాడారు. మరి అదే రౌడీ షీటర్ ని ఈ రోజు మీరు ఎందుకు మహాత్ముల్లాగా చూపిస్తా ఉన్నారు? మీ కుట్ర లేకపోతే, ఇందులో మీ పాత్ర లేకపోతే ఏం లేదు సార్. బోరుగడ్డ అనిల్ అనే ఒక వ్యక్తి యొక్క భుజాల మీద తుపాకీ పెట్టి వెంకటరెడ్డి గారిని, పూడి శ్రీహరి గారిని, సజ్జల గారిని కాల్చాలి ప్రజల్లో అన్న ఒక ఉద్దేశంతో జరుగుతున్నటువంటి ఒక కుట్ర సార్. ఇది ఖచ్చితంగా ఒక కుట్ర. మీరు చూస్తూ ఉన్నాను సార్. నాకు ఒక డౌట్ అండి. కాదు శేఖర్ రెడ్డి గారు, నాకు ఒక డౌట్. ఒక్క నిమిషం శేఖర్ రెడ్డి గారు, డ్రామా నడిపిస్తారు చూడండి. శేఖర్ రెడ్డి గారు, నాకు డౌట్. ఇప్పుడు బోరుగడ్డ అనిల్ అనే అంశం తీసుకోకపోతే టీడీపీకి ఆ రోజు గడవదా? వాళ్ళకి లేవా ఇంక ఇష్యూస్ లేవా? బోరుగడ్డ అనిల్ అనే ఒక అంశాన్ని ఎందుకు తీసుకుంటారండి? వాళ్ళకి దానివల్ల రూపాయి ప్రయోజనం లేదు. రూపాయి ప్రయోజనం లేని పని టీడీపీ చేయదు. ఎందుకు అలాంటి నెత్తికెందుకు? నాలుగు పోయేది నెత్తికి రాసుకోదు మీకులాగా. మీరు చెప్పారు, బాగుంది సార్. సో నిన్న విరూపాక్షి గారి అంశం తీసుకున్నాం సార్. విరూపాక్షి గారి అంశంలో అడ్డంగా దొరికిపోయి, ఒక్క నిమిషం ఆగండి సార్. విరూపాక్షి గారి అంశంలో అడ్డంగా దొరికిపోయి, ఒక్క నిమిషం అబ్బా, నారా లోకేష్ పచ్చి అబద్ధాలు మాట్లాడారు. మంత్రి అయినటువంటి ఎవరైతే ఆయన సమాచార శాఖ మంత్రి పార్థసారథి గారు పచ్చి అబద్ధాలు మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ మొత్తం పచ్చి అబద్ధాలు మాట్లాడింది. వాళ్ళ భార్య బట్టల్ని వాళ్ళే చించేసుకొని మా మీద నిందలేశారనేది వీడియో సాక్షిగా బయటపడింది. మొత్తం రాష్ట్ర ప్రజలు మొత్తం అందుకని దాన్ని డైవర్ట్ చేయడం కోసం నా గురించి మాట్లాడారు, పదవి ఇవ్వలేదని. నేను ఒక సాధారణ వ్యక్తిగా ఉండేది, ఈరోజు అధికార ప్రతినిధిగా అన్ని ఛానల్లో మాట్లాడేటువంటి అద్భుతమైన అవకాశం నాకు నా పార్టీ ఇచ్చింది. నాకు ఇదే చాలా పెద్ద పదవి. ఇంతకంటే పదవి మా నాయకుడు ఇస్తాడు. మా నాయకుడి మీద నమ్మకం నాకుంది. రాకపోయినా వచ్చినా నేను పార్టీ కమిటెడ్ గా, నాకు ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ శేఖర్ రెడ్డి ఆగండి, ఆయన మాట్లాడండి. దళితులు పనిచేయడానికి పనికొస్తారు, దళితులు పనిచేయడానికి పనికొస్తారు. ఆర్టీవీ, టీవీ9 వాళ్ళు ఏబిఎన్ వచ్చిందంట, ఏ టీవీ వచ్చి కూర్చోబెట్టి అటు కూర్చోబెట్టిందంట. ఇవన్నీ తప్పుడు మాటలు, అబద్ధాలు చెప్తా ఉన్నారు. కాబట్టి నేను ఒక్కడే చెప్తాను సార్, బోరుగడ్డ అనిల్ని ఇప్పుడు మీరు కూడా వెంకటేష్ గారు ఏదో చెప్తా ఉంటే మీరు కూడా థమ్స్అప్ చూపిస్తా ఉన్నారు. ఆయన ఏది దమ్ము లేదు ఏబిఎన్ ఛానల్. వాళ్ళు ఏబిఎన్ ఛానల్ వెళ్ళలేదు అక్కడికి. దానికి దమ్ముతో పనే ఉంది. ఎక్కడికైనా వెళ్ళింది. వివేకానంద రెడ్డి గారిని చంపినప్పుడు కూడా వెళ్ళింది. ఎక్కడికైనా వెళ్ళింది. దాని గురించి ఏం ఆలోచించాల్సిన పని లేదు. వెళ్ళారులేండి, వాళ్ళు వెళ్ళారు. విజువల్స్ మీరు బహుశా గమనించుంటారు. మీరు చూపించే వీడియోలోనే ఉన్నటువంటి గొట్టాల గురించి మీకు చెప్తున్నా సార్. ఇంకోటి, ఇప్పుడు శేఖర్ రెడ్డి గారు చాలా ఈజీగా బోరుగడ్డ అనిల్ని పచ్చి బుద్ధులు తిట్టాడు, ఒక రకంగా బుద్ధులు తిట్టాడు, అంత ఈజీగా చెప్తున్నాడు. అదే అంబటి రాంబాబుని తిట్టమనండి, లేదు ఇంకా
రోజారెడ్డి గారిని తిట్టమనండి, ఎవరు నేనేం తిట్టానండి ఆయన్ని? బోరుగడ్డ అనిల్ కాబట్టి ఈజీగా తిట్టేస్తున్నారు. ఇంకా నేనేం తిట్టానండి? ఏం తిట్టామండి మేము? సుచరిత గారికి జరిగినటువంటి అన్యాయం పైన దళిత సమాజం ఆలోచన చేస్తా ఉంది. మీరేం కంగారు పడమాకండి. మీ పార్టీ జరిగినటువంటి ఒక దళితుడి బాధితుడే. బోరుగడ్డ అనిల్ కూడా మీ పార్టీ బాధితుడే. ఒక నిమిషం. సార్, మీరు వాడుకోవాలి ఒక టిష్యూ పేపర్ గా మీరు వాడుకున్నారు. అతను మీరు బోరుగడ్డ అనిల్ రైట్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. చూద్దాం ఈ రోజు డెవలప్మెంట్స్. విజయ్ కిరణ్ ఒక వార్నింగ్ ఇచ్చారు. విజయ్ కిరణ్ ఒక వార్నింగ్ ఇచ్చారు. ఏమంటే ఒక దళితుడిని మీరు మాట్లాడారు కాబట్టి ఏం జరుగుతాయో సాయంత్రం లోపల పరిణామాలు వేరేగా ఉండబోతున్నాయి. ఆయన బహుశా ఏదో వేరే ఆలోచనలో ఉంటున్నారు, ఆయన కానీ పార్టీ కానీ. చూద్దాం ఏం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ విజయ్ కిరణ్ గారు, వెంకటేష్ గారు అండ్ శేఖర్ రెడ్డి గారు. ఇది మొత్తానికి బోరుగడ్డ అనిల్ తన సాఫ్ట్వేర్ కంపెనీలు మూతపట్టడం మీద తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేశాడు. అకౌంట్స్ ఫ్రీజ్ అయినాయన్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని కలవనీయకుండా కోటరీ అడ్డుపడుతోంది. సుజల రామకృష్ణారెడ్డి గారు, పూడి శ్రీహరి గారు, ఇలా ఇంకా 2-3 అడ్డుపడుతున్నారని చెప్పేశాను. అసలు ఆయన పార్టీకి చెందినవాడు కానప్పుడు వీళ్ళెందుకు అడ్డుపడతారు, అతనికి ఏంటి సంబంధం అనేది వైసీపీ వాదన. ఎనీహౌ దీని మీద ఒక 2-3 రోజులు కనీసం టిల్ సండే మొత్తం అటెన్షన్ డైవర్ట్ చేసే విధంగా, అంటే పాలక ప్రతిపక్షాలు రెండింటికి కూడా అసలు అంశాలు కాకుండా వేరే అంశాలు, కొసలంశాలు మీద జనం దృష్టి మళ్లించే కార్యక్రమంలో ఉన్నాయి. కాబట్టి ఇందులో ఎవరు స్కోర్ ఓవర్ చేస్తారనేది మనకి మండే కానీ తెలియదు. ఆయన అడిగినట్టు ఆయనకి ఏమైనా న్యాయసాయం ఏదో ఇచ్చేస్తుంటే ఇక్కడ దాకా వచ్చిండేవాడు కాదు. నేలకి పోయేది నెత్తికి రాసుకోవటం అనేది వైసీపీకి బాగా అలవాటు. కాబట్టి ఈ విషయంలో కూడా అదే నిరూపణ అయినట్టుగా మనం చూడాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ బిగ్ డిబేట్.